సముద్రం లోపల నుండి చావు బయటికి రావడం ఎప్పుడైనా చూసారా? గడ్డాలు పెంచే శత్రువులపై దండయాత్ర చేసిన వీరుల గురించి ఎప్పుడైనా విన్నారా? అయితే ప్రపంచంలోనే టాప్ 3వ స్థానంలో ఉన్న డేంజరస్ కమాండో యూనిట్ అయిన మార్కోస్ యూనిట్ గురించి వినండి. మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్టు ఇండియన్ ఆర్మీకి పారా ఎస్ఎఫ్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి గరుడ్ కమాండోస్ ఎలాగో ఇండియన్ నేవీకి మార్కోస్ కమాండో యూనిట్ అలాగా. వీళ్ళని పాకిస్తాన్ ట్రైన్ చేసిన ఉగ్రవాదులు మగర్మచ్ అని పిలుస్తారు. మగర్మచ్ అంటే నీళ్లలో ఉండే మొసలి. ఒక్కటి గుర్తుంచుకోండి, నీటిలో ఉన్న మొసలి పట్టు నుండి పెద్ద పులి కూడా తప్పించుకోలేదు. మార్కోస్ యూనిట్ చేసే అటాక్ నుండి బయటపడడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. డౌట్ ఉంటే ట్రై చేసి చూడండి. దే ఆర్ ఫ్యూ బట్ ఫియర్లెస్. మార్కోస్ టీం యొక్క క్వాంటిటీ తక్కువే, కానీ వీళ్ళు చేకూర్చే బలం చాలా ఎక్కువ. ఈ రోజు ఈ వీడియోలో చెప్పబోయే మార్కోస్ యూనిట్ కమాండో పేరు కెప్టెన్ వరుణ్ సింగ్. ఇతని స్టోరీ ప్రతి ఒక్కరిని మోటివేట్ చేస్తుంది. చావును సైతం ఎదిరించి పోరాడిన వ్యక్తి ఇతను. ఈయన గుండెల్లో ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు 75 గ్రానైట్ యొక్క స్ప్లింటర్స్ చొచ్చుకుపోయినా కూడా చావును సైతం గెలిచాడు. మధ్యప్రదేశ్ లోని ఒక చిన్న జిల్లాలో వరుణ్ సింగ్ జన్మించాడు. వరుణ్ సింగ్ పుట్టిన వెంటనే ఇతని జాతకాన్ని జ్యోతిష్యులకు చూపించారు. జాతకం చూసిన జ్యోతిష్యుడు ఈ బాలుని యొక్క మృత్యువు నీటి ద్వారా లేదా సముద్రం ద్వారా అవుతుందని చెప్పాడు. అయితే ఈ బాలుడిని నీటికి దూరంగా పెట్టండి అని చెప్పాడు. అప్పుడు వాళ్ళ తండ్రి విధిని చూసి భయపడకూడదు, విధిని ఎదిరించాలని ఆ బాలుడికి వరుణ్ సింగ్ అనే పేరు పెట్టాడు. వరుణ్ అంటే సముద్రాన్ని జయించిన రాజు అని అర్థం. నీటి శని ఉన్న వరుణ్ సింగ్ పెద్దయ్యాక సముద్రాన్ని జయిస్తాడని బహుశా వాళ్ళ తండ్రి ఊహించుంటాడు. వరుణ్ సింగ్ వాళ్ళ నాన్న ఇండియన్ నేవీలో సైలర్ గా పనిచేసేవారు. వరుణ్ సింగ్ చిన్నప్పటి నుండి ఇండియన్ ఆర్మీలో పనిచేయాలని కలలు కనేవాడు. LOC బార్డర్ దగ్గర దేశాన్ని రక్షించాలి, శత్రువులను ఫేస్ టు ఫేస్ జయించాలి, శత్రువులను ఫేస్ టు ఫేస్ ఎదిరించాలనేదే వరుణ్ లక్ష్యం. లెఫ్టినెంట్ కల్నల్ రాజ్ కుమార్ కపూర్ తీసిన ఫౌజీ సీరియల్ చూసి వరుణ్ సింగ్ చాలా ఇన్స్పైర్ అయ్యేవాడు. ఎలా అయినా మిలిటరీ యూనిఫామ్ వేసుకోవాలి అనుకునేవాడు. 1989లో వరుణ్ సింగ్ ఇండియాలో సెలెక్ట్ అయ్యాడు. తండ్రి ఇండియన్ నేవీలో ఉండడం వల్ల వరుణ్ సింగ్ ని కూడా ఇండియన్ నేవీలో చేరమని ఫోర్స్ చేశాడు. తండ్రి మాట జవదాటకుండా వరుణ్ సింగ్ ఇండియన్ నేవీలో ఆఫీసర్ గా సెలెక్ట్ అయ్యాడు. కానీ వరుణ్ సింగ్ లక్ష్యం LOC బార్డర్ లో పనిచేయడం, స్పెషల్ కమాండో యూనిట్ లో పనిచేయడం, యాక్షన్ టీమ్ అయిన మార్కోస్ వంటి యూనిట్ లో భాగం కావడం, శత్రువుకి ఎదురుగా నిలబడి పోరాడడం, శత్రువుని కళ్ళల్లో కళ్ళు పెట్టి మరీ చంపడం. కానీ వరుణ్ సింగ్ ఇండియన్ నేవీలో కమిషన్ అవ్వడం వలన ఎక్కడ తన లక్ష్యం చేయి జారిపోతుందో అని భావించాడు. ఇంతలోనే అతనికి పెళ్ళై ఒక కూతురు కూడా పుట్టింది. పెళ్ళైన తర్వాత స్పెషల్ ఫోర్స్ యూనిట్ లో జాయిన్ అవ్వడం అంత ఈజీ కాదు. వరుణ్ సింగ్ మనసులో ఏదో బాధ, నేను అనుకున్నది చేయలేకపోయానే అని. ఈయన యొక్క మనసును, ఆవేదనను వరుణ్ శ్రీమతి అర్థం చేసుకుంది. వరుణ్ సింగ్ ని మార్కోస్ లో జాయిన్ అవ్వమని ప్రోత్సహించింది. ఆ తర్వాత వరుణ్ సింగ్ మార్కో యూనిట్ కమాండో ఎగ్జామ్ కోసం అప్లై చేశాడు. ఈయన అప్లికేషన్ సెలెక్ట్ కూడా అయింది. బట్ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, జనరల్లీ పెళ్ళై పిల్లలు పుట్టిన తరువాత సైనికుడు మార్కోస్ యూనిట్ నుండి బయటికి వచ్చేస్తాడు. ఎందుకంటే మార్కోస్ యూనిట్ లో పనిచేయడం చాలా టఫ్. మార్కోస్ యూనిట్ యొక్క ట్రైనింగ్ ప్రపంచంలోనే కఠినమైన ట్రైనింగ్స్ లో ఒకటి. మార్కోస్ సైనికులు ఆక్సిజన్ సిలిండర్స్ పెట్టుకుని సముద్రం లోపలుంటారు. శత్రువులకు వీళ్ళిచ్చే సర్ప్రైజెస్ చావును పరిచయం చేస్తాయి. వీళ్ళని US యొక్క అత్యంత శక్తివంతమైన US నేవీ కమాండో యూనిట్ తో పోలుస్తూ ఉంటారు. అప్పట్లో ఉన్న 100 కోట్ల జనాభాలో మార్కోస్ టీం కేవలం 2000 మాత్రమే. ఆ 2000 మందిలో వరుణ్ సింగ్ కూడా ఒకరు అంటే జస్ట్ ఇమాజిన్ మార్కోస్ ట్రైనింగ్ ఎంత కఠినంగా ఉంటుందో. వరుణ్ సింగ్ ఫైనల్లీ మార్కోస్ యొక్క భయంకరమైన కఠినమైన ట్రైనింగ్ ని ఎదుర్కొని సెలెక్ట్ అయ్యాడు. 1999లో మార్కోస్ కమాండోగా జాయిన్ అయ్యారు. ఇయర్ 2000 మే నెల ఆ టైంలో మంచు కరగడం స్టార్ట్ అవుతుంది. పాకిస్తాన్ ట్రైన్ చేసిన ఉగ్రవాదుల యొక్క చొరబాటు కూడా ఇదే నెలలో ఎక్కువగా ఉంటుంది. శ్రీనగర్ నుండి దాదాపు 120 కిలోమీటర్ల దూరంలో విలార్ అనే పేరుగల నది ఉంది. ఈ నది మన కాశ్మీర్ ని పాకిస్తాన్ ఆక్రమించుకున్న కాశ్మీర్ ని కనెక్ట్ చేస్తుంది. ఉగ్రవాదులు ఎక్కువగా ఈ నది గుండానే చొరబడేవారు. బై ల్యాండ్ ద్వారా LOC బార్డర్ దాటడం కంటే నది ద్వారా దాటడం చాలా ఈజీ. ఎందుకంటే ఈ నది చుట్టూ కొండలు మరియు దట్టమైన అడవి ఉంటుంది. అడవిలో దాక్కొని రాత్రిపూట ఉగ్రవాదులు POK బార్డర్ ని దాటి ఉల్లేరు నది ద్వారా ఈవెన్ రోడ్స్ గుండా శ్రీనగర్ కి చేరుకునే వాళ్ళు. ఈ ఉల్లేరు నది మరియు ఈ నది చుట్టూ ఉన్న అడవిని పాట్రోల్ చేయడానికి ఇండియన్ నేవీ లెఫ్టినెంట్ వరుణ్ సింగ్ ని దింపింది. వరుణ్ సింగ్ యొక్క కమాండో యూనిట్ కి సహాయంగా 15 రాష్ట్రీయ రైఫిల్స్ అక్కడ డిప్లాయ్ అయి ఉండేది. కానీ ఇక్కడ విధి చూడండి, వరుణ్ సింగ్ జన్మ జాతకంలో ఇతని మృత్యు నీటితో ఉంది. వరుణ్ సింగ్ యొక్క లక్ష్యం మాత్రం బార్డర్ లో పనిచేయడం, శత్రువులను ఎదుర్కోవడం. ఉల్లేర్ నది చుట్టూ పాట్రోలింగ్ చేస్తున్న వరుణ్ సింగ్ యొక్క లక్ష్యం మరియు అతని మృత్యువు. ఉల్లేర్ నది చుట్టూ పాట్రోలింగ్ చేస్తున్న వరుణ్ సింగ్ యొక్క లక్ష్యం గెలుస్తుందా లేదా విధి విజయం సాధిస్తుందా అనేది వీడియో చివర్లో తెలుస్తుంది. కట్ చేస్తే 15 రాష్ట్రీయ రైఫిల్స్ యొక్క హెడ్ క్వార్టర్స్ కి ఇంటెలిజెన్స్ మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ లో ఏముందంటే, ఉల్లేర్ నది ఒడ్డున బందీపుర దగ్గరలో ఉన్న ఉక్కుషాయి అనే గ్రామంలో హల్బదా ఉగ్రవాద సంస్థకు చెందిన 3 హార్డ్ కోర్
టెర్రరిస్టులు ఉన్నారని. ఒక ఇంటిలో దాక్కున్నట్టు విశ్వసనీయమైన సమాధానం వచ్చింది. తక్షణమే 15 రాష్ట్రీయ రైఫల్స్ నుండి టీం కుట్టుషాయి విలేజ్ కి చేరుకున్నారు. ఇది భూమి మీద జరగబోయే ఆపరేషన్ కాబట్టి ఈ మిషన్ లో మార్కోస్ టీమ్ ని మొదటగా ఇన్వాల్వ్ చేయలేదు. బికాస్ ఆఫ్ మార్కోస్ టీమ్ ఆపరేషన్స్ ఎక్కువగా సీ బార్డర్స్, రెస్క్యూ మిషన్స్ వరకే పరిమితమై ఉంటాయి. లెఫ్టినెంట్ వరుణ్ సింగ్ వెంటనే కమాండింగ్ ఆఫీసర్ ఎస్కే జాద్ దగ్గరికి వెళ్లి మేము కూడా ఈ ఆపరేషన్ లో పాల్గొంటామని అడిగారు. తక్షణమే జా మార్కోస్ కమాండో యూనిట్ ఎంటర్ అవ్వడానికి పర్మిషన్స్ ఇచ్చాడు. వెంటనే 5 నిమిషాల్లో వరుణ్ సింగ్ లీడ్ ఆఫీసర్ రావత్ తో పాటు పుట్టుషాయి విలేజ్ వద్దకు చేరుకున్నారు. అప్పటికే టెర్రరిస్టులు దాక్కున్న ఇంటిని రాష్ట్రీయ రైఫిల్స్ చుట్టుముట్టింది. వరుణ్ అక్కడున్న పరిస్థితిని సమీక్షించాడు. ఉగ్రవాదులు దాక్కున్న ఇంటి చుట్టుపక్కల్లో ఉన్న ఇండ్లను ఫాస్ట్ గా ఖాళీ చేయించారు. గ్రామస్తులను సురక్షితమైన ప్రదేశానికి తరలించారు. ఉగ్రవాదులు దాక్కున్న ఇల్లు 18 ఫీట్ల ఎత్తులో ఉంది. 5 అడుగుల కాంపౌండ్ వాల్ ఇంటి చుట్టూ ఉంది. ఇంటి బ్యాక్ సైడ్ లో పశువులు ఉంచడానికి ఒక చిన్న గది కూడా ఉంది. వరుణ్ రావత్ తో పాటు ఉగ్రవాదులు దాక్కున్న ఇంటికి అపోజిట్ లో ఉన్న ఇల్లు సెకండ్ ఫ్లోర్ కి చేరుకున్నాడు. బాల్కనీ నుండి టెక్నికల్ బైనాక్లాస్ తో ఉగ్రవాదుల యొక్క పొజిషన్స్ ని చెక్ చేశారు. రావత్ తన దగ్గర ఉన్న 2 గ్రానైట్స్ ను ఉగ్రవాదులు దాక్కున్న ఇంటి యొక్క విండో లోపల విసిరాడు. గ్రానైట్స్ డిటోనేట్ అయ్యాయి, కానీ ఉగ్రవాదుల నుండి ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఇంతలోనే వరుణ్ సింగ్ తన మార్కోస్ తెలివిని వాడాడు. బేస్మెంట్ లో ఆర్డిఎక్స్ ని ప్లాన్ చేయడానికి ఎన్కౌంటర్ ఇన్ఛార్జ్ పర్మిషన్ అడిగాడు. ఎన్కౌంటర్ ఇన్ఛార్జ్ గో హెడ్ అని చెప్పగానే వెంటనే వరుణ్ సింగ్ స్వతహాగా ఆర్డిఎక్స్ ని అసెంబుల్ చేశారు. రాష్ట్రీయ రైఫిల్స్ యొక్క సైనికుడు ఆర్డిఎక్స్ ని బేస్మెంట్ లో ప్లాన్ చేసి వచ్చాడు. కొద్దిసేపటి తర్వాత ఆర్డిఎక్స్ బ్లాస్ట్ అయింది. ఇల్లు కిందికి కూలిపోయింది. తిరిగి వరుణ్ సింగ్ టెక్నికల్ బైనాక్యులర్స్ తో ఉగ్రవాదుల మూవ్మెంట్ ని చెక్ చేశాడు. ఒక ఉగ్రవాది శవం కనిపించింది, కానీ మిగతా 2 ఉగ్రవాదులు ఎక్కడా కనబడలేదు. అప్పటికే సాయంత్రం 5 అవుతుంది. ఈ ఆపరేషన్ ని ఇంకా లేట్ చేస్తే చీకటి పడుతుంది. చీకట్లో ఉగ్రవాదులు పారిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందని భావించి వరుణ్ సింగ్ ఆపరేషన్ మొత్తాన్ని తన భుజాలపై వేసుకుని రాష్ట్రీయ రైఫిల్స్ సైనికులతో ఇంటి లోపలికి ఎంటర్ అయ్యారు. ఇంటి లోపల ఎవ్వరూ లేరు. ఇంతలోనే ఒక రాష్ట్రీయ రైఫిల్స్ సైనికుడు ఇంటి వెనుక ఉన్న పశువుల రూమ్ యొక్క డోర్ ని ఓపెన్ చేశాడు. AK-47 బుల్లెట్స్ సైనికుని గుండెను చీల్చాయి. ఇంతలోనే వరుణ్ సింగ్ అక్కడికి చేరుకున్నాడు. కేవలం 5 మీటర్ల దూరంలో 2 ఉగ్రవాదులు, అటువైపు 2 రాష్ట్రీయ రైఫిల్స్ జూనియర్ సోల్జర్స్ నిలబడ్డారు. ఆ 2 ఉగ్రవాదులు ఈ సోల్జర్స్ ని కాల్చడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో గమనించిన వరుణ్ సింగ్ ఒక్కసారిగా జంప్ చేస్తూ ఒక చేత్తో ఫైర్ చేస్తూనే ఇంకో చేత్తో ఆ 2 జూనియర్ సోల్జర్స్ ని వెనక్కి దొబ్బాడు. వరుణ్ సింగ్ చేసిన ఫైరింగ్ లో ఆ బుల్లెట్స్ ఉగ్రవాదుల శరీరాలను చీల్చాయి. ఉగ్రవాదులు అండ్ వరుణ్ మధ్య జరిగిన పరస్పర ఫైరింగ్ లో వరుణ్ ఛాతికి ఉన్న గ్రానైట్ కి బుల్లెట్స్ తగిలాయి. బట్ గ్రానైట్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ కి ఆనుకుని ఉండడం వల్ల గ్రానైట్ డిటోనేట్ కాలేదు, అంటే గ్రానైట్ ఎక్స్ప్లోర్ కాలేదు. కానీ గ్రానైట్ యొక్క అప్పర్ పార్ట్ ఓపెన్ అయింది. దీంతో గ్రానైట్ యొక్క స్ప్లింటర్స్ వరుణ్ ఛాతిలోకి చొచ్చుకుపోయాయి. ఒక స్ప్లింటర్ యొక్క ముక్క వరుణ్ హార్ట్ పక్క నుండి ఆర్పార్ అయింది. ఆర్పార్ అంటే ముందు నుండి దూరి వెనక నుండి బయటికి వచ్చింది. తరువాత వరుణ్ సింగ్ అక్కడే స్పృహ కోల్పోయి కింద పడిపోయాడు. ఈ ఇన్సిడెంట్ తర్వాత ఎన్కౌంటర్ ఇన్ఛార్జ్ రాకెట్ లాంచర్స్ తో ఇంటిని పేల్చడానికి ఆదేశించాడు. కానీ ఆపోజిట్ ఇంటి 2వ ఫ్లోర్ నుంచి చూస్తున్న వరుణ్ సింగ్ స్నేహితుడు రావత్ ఎన్కౌంటర్ ఇన్ఛార్జ్ దగ్గరికి ఉరుక్కుంటూ వెళ్లి, సార్ దయచేసి ఫైరింగ్ ని ఒక 5 నిమిషాల పాటు ఆపేయండి, నేను ఇంటి లోపలికి వెళ్లి ఉగ్రవాదులను తీసుకువస్తానన్నాడు. 5 మినిట్స్ వరకు ఫైరింగ్ ఆగిపోయింది. రావత్ లోపలికి వెళ్లి చూశాడు. 2 ఉగ్రవాదులు చనిపోయి ఉన్నారు. అక్కడే ఉన్న వరుణ్ దగ్గరికి వెళ్లి పల్స్ చెక్ చేశాడు. వరుణ్ పల్స్ పడిపోలేదు, ఇంకా బ్రతికే ఉన్నాడు. సార్ వరుణ్ ఇంకా బ్రతికే ఉన్నాడు అని గట్టిగా అరిచాడు. రావత్ ఎన్కౌంటర్ ఇన్ఛార్జ్ ని అలర్ట్ చేశాడు. వెంటనే వరుణ్ కి ఫస్ట్ ఎయిడ్ ఇచ్చి RR హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్ కి తీసుకెళ్లాడు. వరుణ్ ని చూసిన డాక్టర్ బ్రక్కడ్ అని శ్రీనగర్ లో ఉన్న 92 ఫేస్ హాస్పిటల్ కి తరలించాలని చెప్పారు. తరలించడానికి చీతా హెలికాప్టర్స్ అవైలబుల్ గా ఉన్నాయి, కానీ రాత్రి కావడం వల్ల టేక్ ఆఫ్ అవ్వడం కష్టం. కానీ విధి ఎలాగుందో చూడండి. కానీ వరుణ్ 2 రోజుల ముందే ఆ 2 చీతా హెలికాప్టర్ పైలట్స్ తో మాట్లాడడం జరిగింది. వరుణ్ సింగ్ ని చూసి ఆ పైలట్స్ ఇన్స్పైర్ కూడా అయ్యారు. గాయపడ్డ వరుణ్ ని రిస్క్ ఫ్యాక్టర్స్ తో శ్రీనగర్ లో ఉన్న హాస్పిటల్ కి చేర్చారు. వరుణ్ ని ఎగ్జామిన్ చేసిన డాక్టర్స్ వరుణ్ సింగ్ గుండెలో 75 స్ప్లింటర్ ముక్కలు దూరాయని, అతనికి బ్రతకడం కష్టమని ఆపరేషన్ ని వెంటనే మొదలు పెట్టారు. దాదాపు 3 గంటల పాటు ఆపరేషన్ జరిగింది. 48 గంటల పాటు వరుణ్ ని అబ్జర్వేషన్ లో పెట్టారు. ఇక అందరూ వరుణ్ బ్రతకడం కష్టం అనుకున్నారు. కానీ 48 గంటల తర్వాత వరుణ్ కి స్పృహ వచ్చింది. అప్పుడు డాక్టర్ వరుణ్ తో
బ్రేవో హౌ ఆర్ యు అన్నాడు. దానికి వరుణ్ తన చెయ్యిని లేపి థమ్స్ అప్ చూపించాడు. మార్కోస్ కమాండో అంటే ఇది. సముద్రం లోపల ఊపిరి బిగబట్టిన మాకు ఈ స్ప్లింటర్స్ ఒక లెక్కే కాదు అని అన్నాడు. వరుణ్ ని చూడ్డానికి 3 ఏళ్ల తన పాప వచ్చింది. మై పాపా ఇస్ బ్రేవ్, మై పాపా ఇస్ స్ట్రాంగెస్ట్ అనే చిన్నారి మాటలు వినడంతో వరుణ్ మొహంలో చిరునవ్వు వచ్చింది. ఎదురుగా నిలబడి శత్రువుని చంపాలి అన్న చిన్ననాటి కల నెరవేరింది. ఇండియన్ మిలిటరీ లెఫ్టినెంట్ వరుణ్ సింగ్ కు శౌర్య చక్రనిచ్చి సత్కరించింది. డాక్టర్స్ అందరూ తిరిగి ఇండియన్ నేవీలో, ఇండియన్ మిలిటరీలో పాల్గొనొద్దని సలహా ఇచ్చారు. కానీ వరుణ్ సింగ్ అంత ఈజీగా ఓటమిని ఒప్పుకునే వ్యక్తి కాదు. చస్తే మార్కోలోనే చావాలి అని గట్టిగా ఫిక్స్ అయ్యాడు. చేతికి రాడ్స్ వేసుకుని 2 ఏళ్లు కష్టపడ్డాడు. వరుణ్ సీనియర్స్ అందరూ వరుణ్ అంత ఈజీగా ఓటమిని ఒప్పుకునే వ్యక్తి కాదనుకున్నారు. అలానే వరుణ్ కూడా 2 ఏళ్ల తర్వాత తిరిగి మార్కోస్ లో జాయిన్ అయ్యాడు. ఫైనల్లీ ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ చేసుకోండి. అంతేకాకుండా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.